సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి తొక్కు. ఈ పండుమిర్చి తొక్కుతో రోటి పచ్చడి చేసుకోవచ్చు. అన్నంలో కలుపుకున్న, టిఫిన్స్‌లో నంచుకున్న చాలా బావుంటుందండి. ముందుగా అర కేజీ పండుమిరపకాయల్ని నీటితో శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే తొడిమలు ఒలిచి ముక్కలుగా కోసుకోవాలి. అర కేజీ పండుమిరపకాయలకి 125 గ్రాముల చింతపండుని పీచు, పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని పొడిగా ఉన్న మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 125 గ్రాముల చింతపండుకి నేను 80 గ్రాముల రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. మీరు ఉప్పు ఎక్కువగా తినేవారైతే చూసి ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు చింతపండు, ఉప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో పండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి తొక్కుని గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి 24 గంటలు పక్కన ఉంచితే చింతపండు నాని పచ్చడి బాగా ఊరుతుంది. 24 గంటల తర్వాత చూస్తే పచ్చడి చక్కగా ఊరి ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్లో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కాస్త దోరగా వేగాక కరివేపాకు పోపు వేసుకోవాలి. ఇలా వేగిన పోపులో దంచిన వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి తొక్కు, వేయించిన మెంతులు, ఆవాల పొడి కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పండుమిర్చి తొక్కు నిల్వ ఉండటానికి చాలామంది ఉప్పు ఎక్కువగా వేస్తారండి. దానివల్ల మనం తినేటప్పుడు కేవలం ఉప్పగా తప్ప చింతపండు, కారం రుచి తెలియదు. అందుకనే నేను ఉప్పు కాస్త తగ్గించి వేశాను. వేడి చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి తొక్కుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కావాలి అంటే నూనెలో గోంగూరని, టమాటోని ఇలా మగ్గించేసి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం పండుమిర్చి తొక్కు వేసి గ్రైండ్ చేసి పైనుండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగే ఈ పండుమిర్చి తొక్కుని మనం అన్ని కూరగాయల్లోనూ వేసి రోటి పచ్చడిలాగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అలాగే మనకి టిఫిన్స్‌లోకి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఈ పండుమిర్చి తొక్కుని కొద్దిగా పెరుగులో వేసి కలిపేసి టిఫిన్స్‌లో నంచుకుంటే కూడా చాలా బావుంటుంది. ఈ సీజన్‌లో మీరు కూడా ఈ పండుమిర్చి తొక్కుని చేసుకొని నిల్వ చేసుకోండి. చాలా బావుంటుంది.